మా కుమార్ అయితే నాకు ఎప్పుడెప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ అవుతారా అని వెయిట్ చేశాడు. ఎందుకంటే 100 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ట్రీట్ ఇవ్వమని అడిగాడు. నేనైతే 1000 వస్తే ఇస్తా అని చెప్పాను. అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత త్వరగా 1000 సబ్స్క్రైబర్స్ అయిపోతారు అని. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీ వల్లనే మాకు 1000 సబ్స్క్రైబర్స్ త్వరగా అవ్వడానికి అవకాశం వచ్చింది. అందుకని ఫస్ట్లీ మీకు థ్యాంక్ యూ చెప్పాలి, మీకు ట్రీట్ ఇవ్వాలి. ఇంకా మీ బదులు కుమార్కి అయితే ఇచ్చేస్తున్నాను ఈ మల్లికా బిర్యానీలో. బెంగళూరులో ఫేమస్ టాప్ బిర్యానీస్లో ఈ మల్లికా బిర్యానీ కూడా ఉంటుంది. క్రౌడ్ చూస్తేనే అర్థమైపోతుంది మీకు. ఇదంతా క్యూ. మనకు కొద్దిగా పేషెన్స్ అయితే ఉండాలి ఇక్కడ బిర్యానీ తినాలి, ఎంజాయ్ చేయాలి అంటే. ఇంకా మన బిర్యానీ మనం తీసుకున్నాక ప్లేస్కి కూడా కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకా మేము కూడా అలాగ వెయిట్ చేసి మాకైతే ఒక ప్లేస్ దొరికింది, ఇంకా కూర్చునేసాము. ఇంతసేపు వెయిట్ చేసామన్నది కాదు, మనకి బిర్యానీ టేస్టీగా ఉందా లేదా అని. మనం ఈ బిర్యానీ తినగానే అసలు వెయిట్ చేసిందంతా మర్చిపోతాము. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ బిర్యానీ.